అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన ఏమో 15 ఏళ్ళు కాపురం చేయాలనుకుంటున్నాయి. 15 ఏళ్ళు కలిసే వెళ్ళాలనుకుంటున్నారు. వరుసగా గెలుస్తూ అసలు 15 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉంటామని నొక్కి ఒక్కని చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అక్కడక్కడ భిన్నంగా ఉంది. సరే, అక్కడక్కడ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు కాదు, గడిచిన ఏడాదిన్నర నుంచి అక్కడ పరిస్థితి అయితే బాగోలేదు. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ నియోజకవర్గంలో అసలే జనసేనకి టీడీపీకి పడట్లేదు. మధ్యలో పెండం దొరబాబు గారు వచ్చి చేరారు. ఆయన వైసీపీ భావజాలం. వైసీపీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చేరారా, లేదా జనసేన పార్టీ మీద అభిమానంతో చేరారా అనేది అందరికీ తెలుసు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, పిఠాపురం నియోజకవర్గంలో లీడర్షిప్ కొరత ఉంది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి తన సొంత నియోజకవర్గం మీద పట్టు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు చూసి ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పచెప్పే వెళ్తారు. ఆ బాధ్యతలు తీసుకోవడానికి తనకంటే మించినోడు ఎవడు లేడు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి, నాకు మొత్తం సిస్టమ్ తెలుసు కాబట్టి, నేను జనసేన పార్టీకి వెళ్తే ఆ బాధ్యతలన్నీ నాకే వచ్చేస్తాయి కాబట్టి నేను ఇక్కడ పెత్తనం చేయొచ్చు అని చెప్పి ఆయన జనసేన పార్టీలో చేరారు. దానికి తగ్గట్టు ఆయనకు పవన్ కళ్యాణ్ గారు పెత్తనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అల్లుకొని పెత్తనం చేస్తున్నారు. అలా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో దొరబాబు గారి పెత్తనం నడుస్తుంది. అండ్ అక్కడ కొంతమంది జనసేన పార్టీ నాయకుల పెత్తనం నడుస్తుంది. ఈ పెత్తనం కమ్యూనికేషను, కోఆర్డినేషను అంతా బాగుండే వరకు పర్వాలా. కానీ ఈరోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు గారి ఫోటో వేయాల ఫ్లెక్సీలో, తప్పే కదా? ప్రభుత్వ కార్యాలయాల్లోనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటోతో సహా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా. ఎక్కడా ఆ గ్యాప్ చూపించట్లేదు. ఆ కోఆర్డినేషన్ ఉంది అన్ని చోట్ల కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆ సముచిత స్థానం ఉంది. మరి పిఠాపురం నియోజకవర్గంలో సీఎం గారు ఫోటో వేయకపోతే వర్మ గారికి మండదా? టీడీపీ వాళ్ళకి మండదా? అదే అడిగాడు ఆయన. ప్రభుత్వ కార్యక్రమం కదా, సీఎం గారు ఫోటో వేయలేదేంటి, చంద్రబాబు గారు ఫోటో వేయలేదేంటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏదో అడ్డంగా మాట్లాడారు. దాంతో వాగ్వాదం జరిగింది. ఈయన మీద కొట్టడానికి వచ్చారు వాళ్ళు, జనసేన వాళ్ళు. దాంతో ఈయన కూడా రివర్స్ అయ్యాడు. అలా ఒకరినొకరు తోసుకున్నారు. అలా విషయం కాస్త పెద్దదైంది. అంటే ఇది ఎవరి తప్పు అంటారు? దొరబాబు గారు ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ గ్యాప్స్ ఉన్నాయి, మనం దూరం ఇంకాస్త ఎడం చేద్దామని వచ్చినట్ట. ఒకటి, ఆయన వచ్చింది పెత్తనం కోసం. 2, ఇలా గ్యాప్స్ పెద్దవి చేయడానికేమో బహుశా ఆయన లక్ష్యం నెరవేరుతుందేమో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలర్ట్గా ఉండాలి. జనసేన పార్టీ శ్రేణులు అలర్ట్గా ఉండాలి. తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండాలి, నిర్ణయం తీసుకోవాలి. ఏదో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇచ్చేస్తే రాజకీయంగా వాళ్ళు ఇలా విభేదాలు సృష్టించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలియని వ్యక్తి ఏమీ కాదు. ఎవరు ఎందుకోసం పార్టీలోకి చేరుతారో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో అసలే పరిస్థితులు బాలేవు వర్మ గారికి. ఎందుకంటే ఆయన ఒకటి ఎమ్మెల్యే సీటు వదులుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన ప్రచారం చేశాడు, పనిచేశాడు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఒకటోసారి ఇవ్వలేదు, రెండోసారి ఇవ్వలేదు. దాంతో ఆయనకు కొంత అసంతృప్తి అయితే ఉంది. పైగా అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పనులు అవ్వట్లా. ఈయన ఏం రిఫర్ చేస్తున్నా పరిగణలోకి తీసుకోవట్లా. నియోజకవర్గ స్థాయిలో టీడీపీ క్యాడర్ బాగా అసంతృప్తిగా ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళు పూర్తి స్థాయి పెత్తనం నడుస్తుందనే అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఉన్నప్పుడు వర్మ గారిలో అది ఉంటుంది. పైగా వీళ్ళు అక్కడక్కడ చంద్రబాబు గారు ఫ్లెక్సీ వేయకపోవడం, టీడీపీని అవమానించడంతో అది కాస్త ఎక్కువ అవుతుందన్నమాట. ఇక్కడ తప్పు ఎవరిది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించాల్సిన అంశం. ఎందుకంటే అందరికీ పెద్ద దిక్కుగా అన్ని నియోజకవర్గాలకు మోడల్గా ఉండాల్సిన పిఠాపురం నియోజకవర్గంలోనే 2 పార్టీలు తన్నుకునే పరిస్థితి వస్తే, రేపు పొద్దున్న తాడేపల్లిగూడెంలోనో, లేదంటే నెల్లిమర్రలోనో, లేదంటే ఇంకో తెనాల్లోనో, లేదా ఇంకే పాలకొండలోనో, ఇంకా వేరే నియోజకవర్గాల్లో తన్నుకోరు అని గ్యారంటీ ఏంటి? ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. రేపో మాపో అనేటట్టు ఉన్నారు వాళ్ళు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు మీడియాకు కూడా ఎక్కుతున్నారు సైలెంట్గా. రేపో మాపో డైరెక్ట్ అయిపోతారనమాట. పిఠాపురంలో సరిదిద్దారు అనుకోండి, మిగిలిన వాళ్ళు సెట్ అవుతారు. లేదు ఈ చిన్న విషయమే మీడియా వాళ్ళే వక్రీకరిస్తున్నారని మనకు అలవాటైన భాషలో చెప్పేశారు అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అదే చేస్తారనమాట. ఇక్కడ ఈ 2 పార్టీల అధినేతల చేతుల్లోనే ఉంది. కంట్రోల్ చేస్తారా, లేదు పెరిగి పెద్ద చేస్తారా అనేది. థ్యాంక్ యూ.